వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది అని కొంచెం మంది ఇక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉంది మీరు? ఇది టవర్స్, మనం నుంచున్నది ప్రాంతం. నివాస ప్రాంతాల్లోకి వర్షం వచ్చి ఇళ్లలో నుండి బయటికి రాలేక నీళ్లలో నడవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అవుతారా? అంతేకాని ఫౌండేషన్ 40 అడుగుల లోతు ఫౌండేషన్ వేసిన చోట కాంక్రీట్ బిడ్తో ఉంది. అక్కడ నిజంగా వీళ్ళని కన్న తల్లులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఏం పెట్టి పెంచారమ్మా వీళ్ళకి? వీళ్ళది అసలు నోరా లేకపోతే తాటి మట్ట? ఇప్పుడు ఉన్న నివాస ప్రాంతాలన్నీ చూశారు, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. ఇక్కడ ఒక వర్షానికి మునిగిపోయింది అంటారు. మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేవన్నా పులిహార పొట్లాలు పంచాడా? వాటర్ బాటిల్స్ ఇచ్చాడా? పడవలు వేసుకొని వచ్చి జనాన్ని రక్షించాడా? వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా? లేదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ మనుషులు వాళ్ళ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చి పడవల్లో ఎక్కించుకొని తీసుకెళ్లారా? పడవల్లో ఎక్కొచ్చి హైకోర్టులో పిటిషన్ వేశాడా? లేకపోతే ఈ ఆబోతు రాంబాబు ఏమైనా పడవేసుకొని తిరుగుతున్నాడా రాజధాని ప్రాంతాల్లో? రాజధాని ప్రాంత ప్రజలు ప్రచారం చేయడానికి దేనికి ప్రచారం చేస్తారు? కేవలం వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మద్యం కుంభకోణం రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎవడెవడికి ఏం జరుగుతుందో ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి అక్కడ. సో ఈ నెక్స్ట్ ఎవడనేది వాళ్ళకి మాత్రమే తెలుసు అది. సో ఈ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని పెంచాలి. థర్డ్ వన్ వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి. తద్వారా ఆంధ్రాకి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఆయన అణువున జీర్ణించుకొని ఉంది. ప్రతి కణం కూడా అమరావతి ద్వేషి. జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్వేషి. నాట్ ఓన్లీ అమరావతి ద్వేషి, ఆంధ్ర ద్వేషి. ఇతన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచటమే ఆంధ్ర రాష్ట్రానికే ప్రమాదం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం. టవర్లు మునిగిపోయినాయి అది ఇదని అంటున్నారు. ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయా? టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తూ ఉన్నారు కదా, వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా, ప్రాసెస్ అది 1% కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్కి. అర్థమైందా? యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్గా ఇలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా లేదు. మీకు అర్థమైందా? అవన్నీ పుకార్లు అంతే. మీరు చూస్తున్నారు కదా వెనకాల తెచ్చి. ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు. మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిందా? మునగలేదండి, వర్క్ జరుగుతూనే ఉంది రోజు. వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు తెలియదు. వర్క్ అయితే డైలీ జరుగుతుంది. బాగానే ఉంది వర్క్. టవర్లన్నీ బాగానే ఉన్నాయి కదా, బాగానే వర్క్ జరుగుతుందా? జరుగుతుంది. ఏం మునిగిపోయింది అది ఇదని అంటున్నారు? మునగలేదండి, బాగానే జరుగుతుంది వర్క్. డైలీ జరుగుతుంది. వస్తున్నాము, వర్క్ చేసుకుంటున్నాము, వెళ్తున్నాము. మునగలేదండి. మునిగిపోయింది అది ఇదని అంటే వచ్చాము. నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు? మునగలేదు. అదే బయట ప్రచారం, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ బాగా జరుగుతుందండి, డైలీ జరుగుతుంది. డైలీ వస్తున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. మొత్తం బాగానే ఉందండి. టవర్స్ అన్ని మునిగిపోయినాయి. ఇక్కడ సచివాలయం, హైకోర్టు ఇదంతా మునిగిపోయిందని అంటారు. నిజమేనా? అన్ని బూటక ప్రచారం అండి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చింది రాష్ట్రం అందుకునండి రాష్ట్ర ప్రజలు. నేను అమరావతి వాసిని, మైనార్టీ జేఏసీ కన్వీనర్ని. నేను అమరావతి మునిగిందని టీవీలో చూసి నేను వచ్చానండి. ఇప్పుడే ఈ అంబాటి మాట్లాడేవాడు, కేతిరెడ్డి మాట్లాడేవాడు, ఈ వాటర్ మాటలు చూసి నేను డైరెక్ట్గా ఇక్కడ లైవ్లోకి వచ్చానండి. ఎక్కడైనా వాటర్ ఉన్నాయా? మా తాతల కాలం నుంచి చూసుకున్నా కానీ అమరావతి 29 గ్రామాలు కానీ, అమరావతి చుట్టుపక్కల కానీ, కృష్ణానది చుట్టుపక్కల కానీ 100 సంవత్సరాల నుంచి ఎక్కడ మునగలేదండి. 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా కానీ ఎక్కడ మునగలేదండి. ఎందుకని మునిగిపోయింది అది ఇదని వీడియోస్ వాళ్ళ ఒక బూటక ప్రచారం అండి. ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం జల్లేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అండి. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు మొత్తం ఒక్కొక్క ఎకరం తాకట్టు పెట్టడమే తెలుసులే కానీ అభివృద్ధి దిశగా ఎక్కడ పోలేదండి. అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఐకానిక్ టవర్ అండి ఇది. 1, 2, 3 అండి. ఇది చూసుకుంటే హైకోర్టు అండి పక్కన. అంతా ఎవరు సెలవలేదండి. హైకోర్టు డైలీ జడ్జి గారు వస్తూ ఉంటారు, సెక్రటరీకి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు, క్యాబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి, ప్రజలు తిరుగుతూ ఉంటారు. కొత్తగా 22,000 మంది వర్కర్స్ వచ్చారండి. ఇక్కడ ఎల్ఎన్టీ కానీ, షాపూజీలో కానీ వర్కర్లు మీరు చూసే ఉంటారు. బిల్డింగ్స్, మినిస్టర్ క్వార్టర్స్ కానీ చేస్తున్న వర్కర్స్ వచ్చారు. ఇప్పుడు 45 అడుగుల లోతులో నుంచి వచ్చిందండి ఈ పిల్లర్స్. ఎక్కడైనా వాటర్ ఆగినవి ఉన్నాయండి మీకు? అంటే ఎందుకని నా చెప్పులకు కూడా వాటర్ తగలేదండి. ఎందుకని ఇలా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే అభివృద్ధి దిశగా అమరావతి వెళ్తుందండి. పెట్టుబడిదారులు రాకుండా దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడండి. కానీ ఇక్కడ అభివృద్ధి జరిగిద్దండి. అమరావతి ఎక్కడ మునగలేదండి. పెట్టుబడులు దారులు రాకుండా చేయాలనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి వెళ్తుందండి. 20 అడుగులు నీళ్ళు లేవంటే
ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి. 20 అడుగుల లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల వర్కులు జరుగుతున్నాయి అంటే మీరు ఇది వైసీపీ పార్టీ అబద్ధాల పార్టీ, దుష్ప్రచారం పార్టీ, సాక్షి మీడియా అబద్ధాలు, దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి. ఇంతకన్నా మేము చెప్పేది ఏమి, మారితే ఇప్పటికైనా వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి, మారపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ పార్టీ పతనం, ఇంతకన్నా పతనం ఉండదు, అబద్ధాలతోనే పోతారు. మేము 11 సంవత్సరాల నాటి భూములు ఇచ్చామండి, చంద్రబాబు మీద నమ్మకం మీద ఇచ్చాం, బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్కులు చేపిస్తున్నాడు. ఆయన రైతులు నన్ను నమ్మించారని వాటికి కూడా తపన పడుతున్నాడు, వర్కులు చేస్తున్నారు. వీళ్ళ అబద్ధాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు, మానుకోకపోతే వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళ కర్మ ఆడే అనిపిస్తారు. రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇదే నేను చెబుతున్నాను. వాస్తవంగా చొక్క నీళ్ళు లేవు, 99% అమరావతిలో నీళ్ళు లేవు. మేము బల్ల గుద్దే చెబుతాం, నేను అమరావతి రైతుగా చెబుతాం. మేము ఇట్లా మునిగిపోయిందని చెప్పారని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం, విజయవాడ నుంచి వచ్చాం. మరి మాకైతే ఎక్కడ మునిగినట్టు ఏం కనపడదా, ఆ లేచిన ఫోటోలకి దీనికి సంబంధం లేనట్టు, అసలు పొంతన లేదు. మరి ఎక్కడ ఏమయ్యంటో ఎంత గవర్నమెంట్ చూసుకోవాలి. ఎక్కడెక్కడ చూసారు సార్, ఏమేమి చూసారు మీరు ఇప్పుడు మనం ఉన్న స్థలం కానీ? మేము హైకోర్టు, సచివాలయం, ఇవన్నీ ఐకాన్లు అయ్యే మునగలా. ఇంకా ఇంత ఇది మునిగిపోవాలి లెక్క అయితే ఇది కూడా మునగలా. రెడ్డి గారు ఏదో పులసలు అమ్ముతారు అంటే అసలు ఏం విధంగా ఏంటనేది మరి పులసలు ఆయన ఎక్కడ కొనుక్కుంటున్నాడు, ఎక్కడ అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం. అది చేయకూడదు, ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడేది. టీడీపీయా, వైసీపీయా, సిపిఎం ఇవన్నీ వదిలేసేయడం పార్టీని. ప్రజలకు ఉపయోగపడేదాన్ని దుష్ప్రచారం చేయకూడదు అనేది మా కోరిక. మునిగిపోయింది అంటే అసలు ఈ మునిగిపోయింది చూడాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 నెలలు పడుతుంది అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి ఏం కాదు. రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి వల్ల ఎవరికి ఇబ్బంది లేదండి, అసలు మునుగుతూ అనేది లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.